హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కుక్కట్పల్లి, హైదరాబాద్ అవైలబుల్గా ఉంది. సో అసలు హెర్నియాస్ అంటే హెర్నియాలో రకాలు ఏంటి అనేది ఇవాళ తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చూసుకుంటే హెర్నియాలు చాలా వస్తున్నాయి. హెర్నియాలు రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు ఈ హెర్నియాని మనం వరి బీజం అని, ఒకవేళ కడుపులో వస్తే కనుక దాన్ని అంబ్లికల్ హెర్నియా అని చెప్పి అంటూ ఉంటాం అన్నట్టు. సో హెర్నియాలు అనేవి యూజువల్గా అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, ఎవరికైనా కామన్గా నార్మల్గా వస్తూ ఉంటుంది. అమ్మాయిలు కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కొంచెం మనకు మజిల్స్ కానీ ఇవన్నీ వీక్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి హెర్నియాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా సిజేరియన్ సెక్షన్ జరిగిన తర్వాత అక్కడ ఇన్సిషనల్ హెర్నియాస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఒకసారి పొట్టకు కనుక సర్జరీ అయ్యింది అంటే కనుక ఏదో టైంలో ఏదో దానికోసం ఈవెన్ అపెండిక్స్ కావచ్చు, గాల్ బ్లాడర్ కావచ్చు, ఏదో రకంగా కనుక మన పొట్టను ఓపెన్ చేస్తే కనుక ఆ పొట్ట ఓపెన్ చేసిన తర్వాత మనం సరిగ్గా కుట్లు వేయకపోయినా కానీ, కుట్లు వేసినా కానీ కొన్నిసార్లు వీక్నెస్ ఉండడం వల్ల అక్కడ నుంచి పేగులు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. దీన్నే మనము ఇన్సిషనల్ హెర్నియాస్ అంటుంటాం అన్నట్టు. సో హెర్నియాల రకాలు ఏంటి అంటే ఇంగ్వేనల్, అంటే ఈ గజ్జలల్లో అంటాం కదా, ఈ గజ్జలలో వచ్చే హెర్నియాలు ఇంగ్వేనల్ హెర్నియాస్ అని, కడుపులో వచ్చే వాటిని అంబ్లికల్ హెర్నియా అని, వెంట్రల్ హెర్నియా అని, ఇన్సిషనల్ హెర్నియా అని అంటూ ఉంటాం అన్నట్టు. సో మనం ఈరోజు ఇంగ్వేనల్ హెర్నియాస్ తెలుసుకుందాం. ఇంగ్వేనల్ హెర్నియాస్ చూసుకుంటే మోస్ట్ కామన్ అబ్బాయిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అబ్బాయిలు యంగ్ ఏజ్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. యంగ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ వేరే ఉంటాయి, కొంచెం ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ వేరే ఉంటాయి. యంగ్ ఏజ్లో వచ్చే వాటిని ఇండైరెక్ట్ అని, ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ని డైరెక్ట్ హెర్నియాస్ అంటాం. అండ్ యంగ్ ఏజ్లో వచ్చే హెర్నియాస్ డిఫెక్ట్ వలన లేకపోతే వేరే కారణాల వల్ల వస్తాయి. అండ్ ఓల్డ్ ఏజ్లో వచ్చే హెర్నియాలు చూసుకుంటే కనుక బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోపీ అంటారు కదా, బీపీహెచ్ అంటుంటాము, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇట్లాంటి ద్వారా వస్తుంటాయి. సో యూజువల్గా హెర్నియాస్ ఎవరిలో వస్తుంటాయి అంటే ఇది ఒబేస్ ఉన్నా కానీ, బక్కగా ఉన్నా కానీ దీనికి సంబంధం లేదు. చాలామంది ఏంటంటే నేను బక్కగానే ఉన్నా కదా, నాకు ఎందుకు వచ్చింది హెర్నియా అని అడుగుతూ ఉంటారు. బట్ బక్కగా ఉన్నా, లావు ఉన్నా అక్కడ డిఫెక్ట్ కనుక ఉంటే హెర్నియాస్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్గా చూసుకుంటే కాజెస్ ఎందుకు వస్తాయని చూసుకుంటే కనుక ఫస్ట్ వెయిట్ లిఫ్టింగ్, ఎక్కువ బరువులు మోసేవాళ్ళు, కూలి పని చేసిన వాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేసే పనులు కావచ్చు, లేకుంటే ఎనీ వర్క్ జాబ్ ఏదైతే ఉందో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళకి హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ చూసుకుంటే కనుక కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఏమేం చేస్తారంటే కంటిన్యూస్గా ప్రెషర్ ఇచ్చి ముక్కుతూ ఉంటారు. ఇట్లా ముక్కడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రెషర్ పెరిగిపోయి ఆ హెర్నియాలు అంటే కడుపులో ఉన్న పేగులు బయటికి రానికి ట్రై చేసి డిఫెక్ట్ ఫామ్ అయిపోయి ఆ డిఫెక్ట్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా మూడో ముఖ్య కారణం చూసుకుంటే కనుక మోషన్ వెళ్ళేటప్పుడు కాన్స్టిపేషన్ అంటాం కదా, సేమ్ అట్లనే మూత్రం వెళ్ళేటప్పుడు కూడా కొన్నిసార్లు ముక్కుతూ ఉంటారు. అంటే మూత్రానికి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా రాదు, వాళ్ళు ముక్కితేనే వస్తుంటుంది. అంతేకాకుండా మొత్తం మూత్రం వచ్చేసిన తర్వాత కొంచెం మిగిలిపోయినట్టుగా కూడా ఉంటుంది, చుక్క చుక్క కారుతూ ఉంటుంది. దీన్నే బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటారు, బీపీహెచ్ అంటారు. ఇట్లా వీళ్ళకి ఏమవుతుందంటే రికరెంట్గా ఎక్కువసార్లు మూత్రం పోవడము, స్ట్రెయిన్ చేయడము, మూత్రానికి ముక్కినట్టుగా చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల మళ్ళీ కడుపులో ప్రెషర్ పెరిగిపోయి అక్కడ నుంచి మనకు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం మనకు యుట్రస్ పెరిగే కొద్ది కల్లా ఓసారి కడుపులో ప్రెషర్ ఎక్కువైపోయి దానివల్ల కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇంగ్వేనల్ హెర్నియా చూసుకుంటే కనుక సో కింద 2 బీజాలు ఉంటాయి. ఈ బీజాల్లో 2 టెస్టిస్లు అనేవి ఉంటాయి. ఈ టెస్టిస్లు అనేవి పుట్టుకతోటి కింద ఉండవు, పుట్టుకతోటి మనకు లోపల ఉంటాయి. బట్ అవి పుట్టిన తర్వాత మెల్లగా 9th month తర్వాత ఇవి కిందికి జారి ఈ కింద సెటిల్ అయిపోతాయి అన్నట్టు. సో మనం చూసుకుంటే కనుక కడుపులో ఉన్నప్పుడు బీజాలు అనేవి కింద ఉండవు, కడుపులో ఉంటాయి, తర్వాతనే కిందికి వస్తుంటాయి. ఇట్లా జారి వచ్చే టైంలోనే ఈ ఏరియా నుంచి కిందికి వస్తూ ఉంటాయి అన్నట్టు. కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది, డీప్ రింగ్ అంటాం. ఆ డీప్ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ ఆ తర్వాత వన్స్ మొత్తం టెస్టిస్ బయటికి అంటే కిందికి వచ్చేసిన తర్వాత ఇది మూసుకొని పోతుంది. ఇందులో సందు ఉండదు, ఓన్లీ కంటెంట్స్ మాత్రమే కిందికి వచ్చేసి ఉంటే తర్వాత మూసుకుంటుంది. బట్ తర్వాత ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్ ఏదైతే ఉందో నేను చెప్పినట్టుగా కాన్స్టిపేషన్ వల్ల కావచ్చు, లేకుంటే మలబద్ధకం, మూత్రం పోసినప్పుడు ఇబ్బంది అయిపోవడము, లేకపోతే ఒబేసిటీ వల్ల కావచ్చు, లేకపోతే ఓవర్ వెయిట్ లిఫ్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈ డీప్ రింగ్ మెల్లగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయే వరకు మళ్ళీ నీకు ఇక్కడ డిఫెక్ట్ దొరికే వరకు ఇందులో ఉన్న పేగులన్నీ కిందికి జారి ఇందులో సెటిల్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. అందుకే చూస్తే దీని సిమ్టమ్స్ ఏముంటాయి అనుకుంటే కనుక దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు, పడుకొని లేచినప్పుడు ఈ ఏరియాలో అంటే గజ్జలలో స్వెల్లింగ్ లా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా ఆ స్వెల్లింగ్ కిందికి జారి స్క్రోటం కూడా నిండిపోయి పెద్దగా మారిపోతుంది, స్క్రోటం అంతా సైజ్ పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. దీన్నే మనం ఇంగ్వేనల్ హెర్నియాస్ అంటాం. యంగ్ ఏజ్లో వస్తే కనుక ఇండైరెక్ట్ అని, ఓల్డ్ ఏజ్లో అంటే డైరెక్ట్ ఇంగ్వేనల్ హెర్నియాస్ అని అంటూ ఉంటాం అన్నట్టు. సో హెర్నియాస్కి ఏం చేయాలి? చాలామంది ఓపెన్ సర్జరీ గురించి విన్నారు. ఓపెన్ సర్జరీ అంటే దాన్ని కోతబెట్టి మెష్ చేసిన తర్వాత, అది కూడా మెష్ చర్మం కిందనే మెష్ చేస్తాము. అంతేకాకుండా ఓసారి అవసరమైతే డ్రైన్ పైపు పెట్టాలి, అండ్ వారం 10 రోజులు బెడ్ రెస్ట్ ఉండాలి, మళ్ళీ కుట్లు తెప్పించుకోవాలి, డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి, విపరీతమైన పెయిన్ఫుల్ ప్రొసీజర్. బట్ మనం చేసేది ఏంటి అంటే లాప్రోస్కోపిక్ మెథడ్. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో ఏం చేస్తామంటే కడుపుకు జస్ట్ ఒక చిన్న 3 holes 5 mm హోల్స్ మాత్రం చేసి అందులోకి వెళ్ళి మెష్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ మెష్ అంటే ఏంటి అంటే మనం సేమ్
మస్కిటో నెట్ లాగానే మనకు దోమల తెర అంటాం కదా, దోమ తెర లాగానే ఉంటుంది. ప్రోలిన్ అనే ఒక మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. దీనిలో కూడా డ్యూయల్ మెషెస్ అని కూడా ఉంటాయి అన్నట్టు. ఈ ప్రోలిన్ మెష్ ఏం చేస్తామంటే లోపల వైపు అంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో, పేగులు ఏదైతే ఉన్నాయో, బయటకు వచ్చిన పేగులని కడుపులోకి లాగి ఈ ఏరియాలో ఒక చిన్న మెష్ అనేది వేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ మెష్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది మెష్ చేయడం వల్ల. ఇంతకుముందు ఓల్డ్ టైంలో చూసుకుంటే కనుక ఓన్లీ ఆ డిఫెక్ట్ని కుట్టేసి వదిలేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం మెష్ చేస్తున్నాం. మెష్ చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముంటుంది అంటే ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు. ఆ మెష్ అనేది మెల్లగా స్లోగా బాడీలోకి ఇంకిపోయి ఆ ఏరియా అంతా హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోవడం వల్ల ఆ కంటెంట్స్ అనేవి మళ్ళీ కిందికి రాకుండా ఉంటాయి. ఇది జస్ట్ 1 hour ప్రొసీజరు అండ్ వితిన్ 1 day డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి పైపు పెట్టాల్సిన అవసరం లేదు, డ్రైన్ పైపులు. సో ఎటువంటి పెయిన్ఫుల్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇమ్మీడియట్గా సింపుల్గా అయిపోతుంది. 1 day డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవచ్చు అండ్ వితిన్ 3-4 daysలో వాళ్ళ జాబ్ కూడా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో దీనిలో రికరెన్స్ రేటు తక్కువ ఉంటుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే లోపల నుంచి మెష్ చేస్తాం కాబట్టి ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది అండ్ పెద్ద మెష్ కూడా వేయడానికి ఉపయోగపడుతుంది. సో రికరెన్స్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ల్యాప్లో ఏమవుతుంది అంటే లాప్రోస్కోపిక్లో 2 వైపులా మనము ఇప్పుడు ఓపెన్ టెక్నిక్ అయితే 2 వైపులా కోత పెట్టాలి. బట్ లాప్రోస్కోపిక్లో 2 వైపులా కూడా ఒకటే చిన్న హోల్స్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. ఒకటే సిట్టింగ్లో చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే హాస్పిటల్ స్టే తగ్గుతుంది, కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది అండ్ అనస్థీషియా కూడా 2 సార్లు చేయాల్సిన పని ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైనా కనుక హెర్నియాస్ ఉంటే కనుక నాకు వితౌట్ హెసిటేట్ నన్ను కలవండి. దీనివల్ల ల్యాబ్లో చేయడం వల్ల మనం తొందరగా రెజ్యూమ్ కావచ్చు డ్యూటీస్కి, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.